తిరుచి విజయ విఠల దేవాలయం. హలో అండి అందరికీ. ఈరోజు మీకోసం నేను హంపి టూర్ ప్లాన్ తీసుకొని వచ్చాను. మీరు అక్కడికి ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, ఏమేం ప్లేసెస్ చూడాలి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకీ మీకు హంపి అంటే ఏమేం ప్లేసెసో తెలుసా? పూర్వం శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన విజయనగర సామ్రాజ్య రాజధాని అండి ఇది. మీరు హంపి చేరుకోవాలంటే హొస్పేట్ రావాలి ముందుగా. హొస్పేట్ నుండి హంపికి మనకి 12 కిలోమీటర్స్ ఉంటుంది. హొస్పేట్ రావడానికి హైదరాబాద్ నుంచి కానీ లేదా విజయవాడ నుంచి కానీ ట్రైన్స్, బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. మీరు మొత్తం హంపి అంతాను తిరిగి చూడాలంటే 3 డేస్ టైం పడుతుందండి. హంపిలో మనకి స్టే చేయడానికి మంచి మంచి హోటల్స్ ఉంటాయి, లేదా హొస్పేట్లో మంచి మంచి హోటల్స్ ఉంటాయండి, లేదా హంపిలోని మీకు కాటేజెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు హొస్పేట్ నుండి హంపి వెళ్ళడానికి మనకి ఎప్పుడు కర్ణాటక గవర్నమెంట్ బస్సెస్ ఎవ్రీ 10 మినిట్స్కి ఒకసారి అవైలబుల్లో ఉంటాయి, లేదా రెంటెడ్ బైక్స్ కానీ రెంటెడ్ కార్స్ కానీ ఇలా కొన్ని వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి. ముందుగా మనం హంపిలోని విజయ విఠల్ టెంపుల్ని ఫుల్ డీటెయిల్గా చూద్దాము. సో ఇది మనం వచ్చే దారిలో అంతా చాలా గ్రీనరీగా చాలా బాగుంటుందండి. అన్నీ కూడా చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి మనకి సైడ్స్న. మనం ఇప్పుడు విజయ విఠల్ టెంపుల్కి వెళ్ళడానికి ఎంటర్ అయిపోయాము. ఫుల్ క్యూ ఉందండి, చాలా రష్ ఉంది క్యూలోని. మనం వెహికల్స్ ఉంటాయి, 3 వెహికల్స్ కానీ 4 వెహికల్స్ కానీ ఉంటాయి. వాటికే మనం ఎంత క్యూలో నుంచొని 20 మినిట్స్ వెయిట్ చేసి మరి అవి ఎక్కెళ్ళాలి. మనకి దీని టికెట్ వచ్చేసి పర్ హెడ్ 10 రూపీస్ పడుతుంది. చూసారు కదా, ఆ వెహికల్లేనండి. ఆ వెహికల్లో మనకి 10 మెంబర్స్ కూర్చోవచ్చు అంతే. ఇలా మనం క్యూ లైన్లో ఉన్నప్పుడే టికెట్స్ కూడా తీసుకోవచ్చు. ఇంకా మనకి బటర్ మిల్క్, పుచ్చకాయలు, పిల్లలు ఏమన్నా తినడానికి మనం అక్కడ నుంచొని ఉన్నప్పుడే మనకి పక్కన అమ్ముతూ ఉంటారు, అవి తీసుకోవచ్చు మనం తినాలనిపిస్తే. కొంతమంది చాలామంది నుంచోలేక నడిచి వెళ్తున్నారండి. నడిచి వెళ్తే మనం చాలా చూడొచ్చు. ఇంకా మా బాబుకి నేను ఒక వాటర్ మెలన్ పీస్ తీసుకున్నాను. ఒక వాటర్ మెలన్ పీస్ వచ్చేసి 25 రూపీస్ పడింది. ఫైనల్గా మనం వెహికల్ ఎక్కేస్తున్నాం. బ్యాక్ సైడ్ కూర్చున్నాము. చూసారు కదా, చాలామంది ఇలా నడుచుకుంటూనే వస్తున్నారు నుంచోలేక క్యూ లైన్లో. మనం వెళ్ళేటప్పుడు 2 సైడ్స్ కూడా ఫుల్ గ్రీనరీ ఉంటుందండి. మనకు అన్ని కొండలు అవంతా బాగా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో ప్లేస్. సో ఇక్కడ మనం ఒక కోనేరు ఉంటుందండి, అది మనం వచ్చేటప్పుడు బై వాక్ చూద్దాము. వెహికల్ వెహికల్ వాళ్ళైతే దిగి చూడటానికి ఉండదు, బై వాక్ అయితే చూడొచ్చు. చూసారు కదా, ఇదంతా కూడా ఒకప్పుడు హార్సెస్, వజ్రాలు అవన్నీ పోసి ఇక్కడ అమ్మేవాళ్ళంట. అది మార్కెట్ అప్పుడు. ఈ సైడ్స్ అంతా కూడా మార్కెట్ అంట ఒకప్పుడు మనకి. సో ఇక్కడ దిగాలి, ఇక్కడ దిగేసి మనం మళ్ళీ టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వాలంటే టికెట్స్ తీసుకోవాలి. సో మనకి ఇక్కడ టికెట్ వచ్చేసి 40 రూపీస్ ఉంటుంది పర్ హెడ్. ఈ 40 రూపీస్ టికెట్తోనే మనం హంపిలో కొన్ని ప్లేసెస్ చూడొచ్చండి ఆ టికెట్ తోటే.
ఇక్కడ మనకి చాలామంది గైడ్స్ ఉంటారు. ఆ గైడ్స్‌ని గనక మనం అప్రోచ్ అయితే వాళ్ళే మనకంతా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి. చూడండి ఇప్పుడు మనకి టికెట్ తీసుకోవడానికి ఇటు సైడ్ వెళ్ళాలి. ఫైనల్లీ టికెట్స్ కూడా తీసుకున్నాను. ఇంక మనం లోపలికి ఎంటర్ అవ్వటమే. ఇదే మన విజయ్ విఠల్ టెంపుల్. ఔట్ సైడ్ వ్యూ వచ్చేసి ఇదేనండి. ఇవంతా గూడా మార్కెట్ అండి. ఈ గైడ్‌నే మేము అప్రోచ్ అయ్యాము. ఈ గైడ్ మనకి నెక్స్ట్ వీడియోలో చాలా డీటెయిల్‌గా చెప్తారు. చూడండి. మనకి ఇక్కడే రూ. 50 కరెన్సీ మీదుండే రథం ఉంది. ఇదే ఆ రథం వచ్చేసి. మనకి రూ. 50 నోట్ మీద ఉంటుందండి ఇది. ఈ రథం మీద ఇంకా ఒక చిన్న గోపురం ఉండేదంట. ఆ గోపురం కూడా అప్పట్లోనే పడిపోయిందంట. ఇప్పుడది లేదు. అసలు ఎలా చెక్కారా అన్న డౌటొస్తదండి. అంత బావుంటది. ఆహ్, చూడండి ఎంత బాగా చెక్కారో. ఒక మంచి టూర్ ప్లేస్ అండి ఇది మనకి హంపి అయితే. ఇంక మళ్ళీ రిటర్న్ అయిపోయాం మేము. రిటర్న్‌లో గూడా చూడండి అస్సలు ఖాళీ లేదు. ఫుల్లు రష్ ఉంది క్యూ లైన్ గూడా. ఇంక అందుకని జెప్పేసి మేము పుష్కరాన్ని, కోనేరు ఎలా అయినా చూద్దాం అనుకున్నాం కాబట్టి ఇంక దిగేసి కోనేరు చూస్తున్నాము. కోనేరులో మనకి ఈ తాబేళ్ళు, చేపలు ఇలా కొన్నున్నాయి. చాలానే ఉన్నాయి. చూడండి. బై వాక్ చూడగలుగుతాం గానీ, వెహికల్ ద్వారా అయితే అసలు చూడలేము ఈ కోనేరుని గూడా మనం. చూడండి అదిగోండి తాబేళ్ళొచ్చాయి. అంతే ఫైనల్‌గా మా బాబుకి ఇంకా ఫుల్ ఆకలేసేసింది. మనకక్కడే ఫుడ్ కూడా కొంచెం అవైలబుల్ ఉంటే అది తీసుకున్నాం. ఫ్రైడ్ రైస్ లాగా తీసుకున్నాం. గీ రైస్ తీసుకుంటే చాలా అంటే చాలా ఘాటుంది. పిల్లలైతే తినలేరండి. మేము ఇంటి దగ్గర నుంచి తీసుకురాలేదు. ఎవరన్నా ఉంటే పిల్లల్ని ఇంటి దగ్గర నుంచే తీసుకురండి ఫుడ్. మనకి ఇక్కడికి ఎక్కువ ఫారినర్సే వస్తారండి. మనోళ్ళే తక్కువ తెలుగోళ్ళే తక్కువ.